హైదరాబాద్ కుకట్పల్లి నడి రోడ్డుపై ఓ యూట్యూబర్ ఓవర్ యాక్షన్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మీ వ్యూస్ కోసం ఇష్టానుసారం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. కెరియర్ పై దృష్టి పెట్టాల్సిన యువత ఇలా దారి తప్పడం మంచిది కాదన్నారు. మీ చేష్టలతో మీతో పాటు ఇతర కుటుంబాలు ప్రమాదంలో పడతాయన్నారు. నిన్న రోడ్లపై డబ్బులు చల్లుతూ హంగామా చేశాడు ఓ యువకుడు. ఎప్పుడూ రద్దీగా ఉండే కేపీహెచ్బీలో డబ్బులు పైకి విసిరేస్తూ వీడియోలు తీస్తూ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. దీనిపై సీరియస్ అయిన పోలీసులు రీల్స్ పై ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రీల్స్ పై సమాజానికి ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి. ఏం లేదు, నా బయోలో ఉంది కదా లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. రిజిస్టర్ కండి. ఫుల్ డబ్బులు సంపాదించుకోండి. నేనైతే చాలా సంపాదించిన, మీకు కూడా తెలుసు. పబ్లిక్ మధ్యలో పైసలు అయితే ఎట్లా ఎగిరించినాం, 50,000 ఎగిరించినాం ఉత్తిపుకట్ల గాలి 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000, 12,000, 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేసినావు అనుకో, 2,000 డిపాజిట్ చేసుకో. ఖాళీ 2,000 డిపాజిట్ 10,000 అయితే చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో. బయోలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, చెల్లి మీరు జాయిన్ కాండి. ఫుల్ పైసలు అయితే ఏం చేసుకోండి. చూసి కదా వీడియో. నా టెలిగ్రామ్ పబ్లిక్ లో రీల్స్ చేసే వారికి పోలీసుల వార్నింగ్ పై డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనకి పూర్తి వివరాలు అందిస్తారు. అజయ్, పబ్లిక్ లో రీల్స్ చేసే వారికి పోలీసులు ఏమని వార్నింగ్ ఇచ్చారు? పబ్లిక్ లో రీల్స్ చేస్తూ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం అలాంటి ఇన్సిడెంట్ చూస్తున్నాం. నిన్న కూడా తాజాగా కుకట్పల్లి కేపీహెచ్బీ పరిధిలో ఎవరైతే ఈ రీల్స్ చేస్తూ యూట్యూబర్ హర్షకు సంబంధించి ఆ డబ్బులు గాల్లో ఎగురవేస్తూ ఆ బైక్ పైన స్టంట్స్ చేస్తూ వీడియో చేసింది చాలా వరకు వైరల్ అయిన పరిస్థితి. దానిపైన కేపీహెచ్బీకి సంబంధించి అతని పైన కేసు కూడా నమోదు చేశారు. అతని పైన దాదాపు 3 సెక్షన్ల పైన కేసు ఇంపోజ్ చేశారు. ఇటు ఐపీసీ 336, 341, 290 సెక్షన్ల పైన కేసు ఇంపోజ్ చేశారు. ముఖ్యంగా 290 సెక్షనే ఆ పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించి పబ్లిక్కి ఇబ్బందులు కలిగిస్తే పబ్లిక్ న్యూసెన్స్ అనేది 290 ఇంపోజ్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే రీల్స్ చేస్తూ జనరల్ పబ్లిక్కి రోడ్లపైన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే విధంగా చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం తెలంగాణ పోలీసులు ఇప్పటికైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే రీల్స్ చేస్తూ చాలా వరకు ట్రెండ్ సెట్ చేద్దాం అనుకునే పరిస్థితి ఈ మధ్య యువతలో నెలకొంది. చాలా పరిస్థితులు, చాలా పరిణామాలు ఇటీవల కాలంలో చూసాం. మనం ఒక్కసారి ఈ రీల్స్ సంబంధించి అంటే రీల్స్ ఏ స్టేజ్కి యువతను తీసుకెళ్తుంది అనేది చాలా సింపుల్గా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గతంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఏకంగా పోలీస్ సంబంధించిన ఒక ఉన్నతాధికారి వెహికల్ పైన కాలు పెట్టి కూర్చొని దానిపైన రీల్స్ చేసింది. అప్పట్లో వైరల్ అయిన పరిస్థితి. దానిపైన పోలీసులకు సంబంధించి కూడా కొంతవరకు నెగిటివ్ కామెంట్స్ తెరపైకి వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. దాని తర్వాత అదే సౌత్ జోన్ పరిధిలో పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఆగి ఉన్న క్రమంలో అప్పుడు పోలీసులు ఎవరూ లేని టైంలో కొందరు యువకులు రీల్స్ చేద్దాము అని ఆ పోలీస్ వెహికల్ని ఉపయోగించుకొని ఆ పోలీస్ వెహికల్లో కూర్చొని రీల్స్ చేస్తూ అది కూడా వైరల్ చేసిన సిచ్యువేషన్ మనము ఇన్స్టాగ్రామ్లో చూసాము. దాంతోపాటు ఇటీవల కాలంలో మొన్నటికి మొన్న తన ఫ్రెండ్ ఒకళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అతన్ని కలవడానికి వెళ్ళిన స్నేహితులు అతన్ని కలిసి రాకుండా పోలీస్ స్టేషన్లోనే అతడు లాకప్లో ఉండడము అతన్ని చూపిస్తూ అక్కడ రీల్ చేస్తూ బయటకు వచ్చిన వీడియో కూడా కొంతవరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. దాంతోపాటు నార్త్ జోన్ సంబంధించి సికింద్రాబాద్, రామ్గోపాల్పేట్, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు ఇలాంటి ఆకతాయిలు ఇలాంటి వీడియోస్ చేసిన పరిస్థితి. ఏకంగా మార్కెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించి అక్కడ సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ముందే గంజాయి సేవిస్తూ రీల్ చేసిన ఒక వీడియో కూడా చాలా వరకు వైరల్ అయిన పరిస్థితి. అయితే వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు పోలీసులు. అన్నిటిని కూడా బేస్ చేసుకొని నిన్న జరిగిన ఘటనకు సంబంధించి, ఎందుకంటే నిన్న హర్ష వీడియో ఏదైతే యూట్యూబర్ హర్షకు సంబంధించి అది చాలా వైరల్గా మారింది. ఎందుకంటే ఇటు కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1 అనేది చాలా వరకు రద్దీగా ఉంటుంది. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1తో పాటు సనత్ నగర్ ఏరియాలో అతను బైక్ పైన వెళ్తూ డబ్బులు విసిరేయడము, డబ్బులు విసిరేసిన తర్వాత జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఆ డబ్బుల కోసము మొత్తము రోడ్ల మీద అటు ఇటు పరుగులెడుతున్న వీడియో అది రీల్ చేసి పోస్ట్ చేసిన పరిస్థితి. సో అది పోలీసులు చాలా సీరియస్గా దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇక ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే
కామన్ పబ్లిక్కి చాలా వరకు ఈ రీల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే తప్ప వీటికి చెక్ పెట్టలేమని పోలీసులు భావించారు. సో తెలంగాణ పోలీసులు కూడా ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఎవరైతే కామన్ పబ్లిక్కి ఇబ్బందులు గురి చేస్తారో రోడ్లపైన వెళ్తున్న వారిపైన కొంతవరకు ఇటు యూట్యూబర్లు కావచ్చు, రీల్స్ చేసేవారు కొంతవరకు ఈ మధ్య కాలంలో ఇది ట్రెండ్గా మారింది, ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితమైన చర్యలు తప్పవంటూ మాత్రము ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ సంబంధించి చాలా వరకు రీల్స్ చేస్తూ రోడ్లపైన ఇబ్బందులు గురి చేయడంతో పాటు మనం ఇటీవల కాలంలో కూడా చూసాం. ఇటు రాయదుర్గము, మాదాపూర్ వంటి ఏరియాల్లో ఐటీ కారిడార్లో బైక్ల పైన స్టంట్లు చేస్తూ ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ పక్క వాహనదారులు కావచ్చు లేకపోతే కామన్ పబ్లిక్కి ఇబ్బంది కలిగించడమే కాకుండా రీల్స్ చేస్తూ ఆ రీల్స్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న రీల్స్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసి కేవలం వ్యూస్ కోసము ఇలాంటి వికృతమైన పనులు యువత చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి, ఇలాంటి వాటిని అరికట్టాలంటే ఖచ్చితంగా దీనిపైన ఒక ఫోకస్ పెట్టాలి, దీనిపైన చర్యలు తీసుకుంటే తప్ప యువత ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడదు అనేది తెలంగాణ పోలీసులు భావించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు చాలా స్ట్రైట్గా ఒకటే చెప్తున్నారు. రీల్స్ చేస్తూ కామన్ పబ్లిక్కి ఇబ్బందులు కలిగిస్తే అటు యూట్యూబర్లు కావచ్చు, రీల్స్ చేసేవారు కావచ్చు, ఇన్స్టాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా కూడా కామన్ పబ్లిక్కి న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇబ్బందులు కలిగిస్తే మాత్రం చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక రీల్స్ ఎవరైతే రోడ్లపైన చేస్తూ రోడ్లే కాదు లేకపోతే ఇతర ప్రాంతాలు దాంతోపాటు కొంతవరకు న్యూసెన్స్ ఎక్కువగా ఇళ్ల మధ్యలో కూడా రీల్స్ చేస్తూ పక్కింటి వారికి కావచ్చు లేకపోతే ఎదురింటి వారికి కావచ్చు అదర్ దెన్ వాళ్ళకి కాకుండా థర్డ్ పర్సన్కి ఇబ్బందులు కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది మాత్రము పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిగిన యూట్యూబర్ హర్షకు సంబంధించి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపైన మాత్రం సీరియస్గా వెళ్తాము, రీల్స్ చేస్తూ కామన్ పబ్లిక్కి న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇబ్బందులు కలిగిస్తే మాత్రం చర్యలు తప్పవంటూ మాత్రం తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ అజయ్, థ్యాంక్ యూ.